మకర రాశి. మకర రాశి వారికి మకర రాశి వారికి మే నెలలో ఎటువంటి చక్కటి రిజల్ట్స్ గ్రహచార రీత్యా మీకు కలగబోతున్నాయి అనేది మనం తెలుసుకుందాము. మరి మకర రాశి వారికి మీ రాశి లార్డ్ వచ్చి శని భగవానుడు. అయితే ఇక్కడ శని భగవానుడు మీకు తృతీయ స్థానంలో సంచారం, స్థానంలో సంచారం, పంచమాన్ని చూస్తూ ఉన్నారు. సింపుల్ అండి, వెరీ సింపుల్. The way you have to understand Saturn is, he's a very emotional planet. Looks very tough but very emotional. శని ఎటువంటి ప్లానెట్ అంటే ఏదైనా రిజల్ట్ కనుక ఇస్తే శని భగవానుడు జనరల్గా చాలా లాంగ్ టర్మ్ ఇస్తారు. బ్యూటిఫుల్ లాంగ్ టర్మ్ రిజల్ట్స్, లాంగ్ టర్మ్ ఎంగేజ్మెంట్స్, లాంగ్ టర్మ్ అసోసియేషన్స్, వెరీ స్ట్రాంగ్ హోల్డ్, ఎప్పటికీ నిలిచిపోయేది అనేది శని భగవానుడు ఇస్తారు. సో హెల్త్ అండ్ ఇమ్యూనిటీ పరంగా కనుక చూసుకున్నట్లయితే, ఆలోచన పరంగా ఏదైనా మానసిక బద్ధకం, మానసిక అలసట తప్ప ఇక్కడ మీకు శారీరక రీత్యా మీకు ఎటువంటి హెల్త్ ఎయిల్మెంట్స్ కానివ్వండి అటువంటివి ఇక్కడ మీకు జరగవు. అయితే మీకు ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే శుక్ర భగవానుడు అవుతారు. శుక్ర భగవానుడు ఆశ్రమానికి వెళ్తున్నారు. జాగ్రత్త మకర రాశి. ప్లీజ్ ఎన్ష్యూర్ సెయింగ్ దట్ యూర్ నాట్ మకర రాశి వారు ఎవరైనా ఉంటే లేడీస్ ఆర్ జెంట్స్ ఆర్ హూస్ ఎవర్, యంగ్స్టర్స్, మ్యారీడ్, అన్మ్యారీడ్ కపుల్స్, మ్యారీడ్ కపుల్స్, మీరంతా కూడాను ఇక్కడ ఎస్పెషలీ మ్యారీడ్ కపుల్స్ రిలేటెడ్, ప్లీజ్ ఎన్ష్యూర్ సెయింగ్ దట్ మీ జీవిత భాగస్వామి యొక్క మనసు నొప్పించకుండా ఉండడానికి ట్రై చేయండి. ఎస్పెషలీ మీరు మ్యారీడ్ కపుల్స్ అయ్యి ఉండి, ఇఫ్ యువర్ కాన్స్టెంట్ ఏమైనా ఆర్గ్యుమెంట్స్ కనుక మీకు ఉంటే కనుక ఇక్కడ మళ్ళీ ఆ మకర రాశి జనరల్గా ఎప్పుడైనా లేడీస్ ఉంటే కనుక బాగా ఇక్కడ ఈ టైంలో ఏడవడం లేకపోతే కన్నీళ్ళు ఎక్కువ కార్చడం లాంటివి ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. మ్యారేజ్ హౌస్ కనుక చూసుకున్నట్లయితే చంద్రుడు మీకు సప్తమాధిపతి, వెరీ రొమాంటిక్ అండ్ వెరీ ఇమోషనల్ హీరో. ఏం చెప్తాం ఈయన గురించి? చంద్ర భగవానుడు కర్కాటక రాశి మీద ఎక్కడా చూపు కూడా లేదు కాబట్టి, లేదు ద్వితీయ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఏదో ఒక శంక, కంటిన్యూస్గా ఒక శంక ఉంటుందన్నమాట. ఆ శంక ఎట్లా ఉంటుందంటే ఏదో ఒక చిన్న డౌట్, ఏదో ఒక చిన్న అల్లరి అటువంటివి ఉంటాయి కేతు భగవానుడు ద్వితీయంలో ఉండడం బట్టి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఇక్కడ చంద్రుడి యొక్క దశలు కానివ్వండి, చంద్రుడి యొక్క అంతర్దశలు కానివ్వండి, చంద్రుడి యొక్క ఆ ఫేజెస్ కానివ్వండి జరుగుతున్న ఆ టైంలో మీకు చాలా చక్కగా ఇక్కడ మ్యారేజ్ యోగం కలగడం, ఫిక్స్ అవ్వడం, అయిపోవడం లాంటివి కూడా ఇక్కడ జరుగుతాయి. కెరియర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు బుధ శుక్రులు ఇద్దరూ కూడా మీకు నవమ దశమాధిపతులు అవుతారు. బుధ శుక్రులు నవమ దశమాధిపతులు అవడంతో ఇక్కడ బిజినెస్ పరంగా రిలేటెడ్ కానివ్వండి, ఆపర్చునిటీస్ పరంగా కానివ్వండి, ఎనీ బిజినెస్ ఎంగేజ్మెంట్స్ అటువంటివి కానివ్వండి, అటువంటివి వాటిల్లో మీరు ఏదైనా చేస్తున్నట్లయితే ఇక్కడ మీకు శుక్రుడు అష్టమానికి వెళ్తున్నారు కాబట్టి ప్లీజ్ ఎన్ష్యూర్ సెయింగ్ దట్ యూర్ నాట్ డూయింగ్ ఎనీ పార్ట్నర్షిప్స్, నో ఇన్వెస్ట్మెంట్స్, నో ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్. ఆల్రెడీ పెట్టిన బిజినెస్ ఏనండి ఫండ్ పెట్టచ్చా? ఎన్నో ఏళ్లగా మీరు ఆల్రెడీ ఆ బిజినెస్లో ఉంటే కూడా చెయ్యండి, బట్ ఆర్చి తూర్చి చెయ్యండి. తర్వాత ప్లీజ్ ఎన్ష్యూర్ యూఆర్ లుకింగ్ ఎట్ పీపుల్ అరౌండ్ యూ వెరీ కేర్ఫుల్లీ. అంటే చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరైనా గబుక్కున కాస్త తప్పుట అడుగులు మీ చేత వేయించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, జాగ్రత్తగా చూసుకోండి. ఫీమేల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇక్కడ బిజినెస్లో కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ పరంగా కానివ్వండి ఇక్కడ ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఫీమేల్ బాసెస్ ఎవరికైనా ఉంటే, నిన్నటిదాకా బాగా జరిగింది, గబుక్కున్న వాళ్ళు ఒక మాట అనడం, లేకపోతే వాళ్ళ గ్రాచారం ఏంటో మరి ఇక్కడ ఒక మాట అనడం లాంటివి ఇక్కడ జరుగుతుంటే ప్లీజ్ స్టే కామ్, డోంట్ రిజైన్, డోంట్ చేంజ్ జాబ్స్. ఇది టైం కానే కాదు అసలు. ఇక్కడ బుధ భగవానుడు బాగానే ఉన్నారు కాబట్టి ఆయన ప్లేస్మెంట్ బాగానే ఉంది కాబట్టి పర్వాలేదు, ఒక రకంగా పర్లేదు. బట్ ఎన్ష్యూర్ సెయింగ్ దట్ జాబ్ ఆల్రెడీ వచ్చేసింది, మేము వీఆర్ జస్ట్ సర్వింగ్ ద నోటీస్ పీరియడ్ అనుకున్న వాళ్ళు మారండి. లేదు మేము అసలు ఆపర్చునిటీకి, మేము ఇంటర్వ్యూలకే ఇప్పుడు వెళ్తాం అనుకున్న వాళ్ళు వద్దు. ఎప్పుడు వెళ్ళొచ్చు అది మీ గ్రాచార రీత్యా బట్టి ఉంటుంది. మీ జన్మకుండల్లో మీకు జరిగే దశల్ని బట్టి నేను చెప్తాను కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మీకు రైట్ టైం, రైట్ డేట్స్ మీకు నేను ఒక సజెషన్ రూపంలో మీకు ఇవ్వడానికి అవకాశాలు ఇక్కడ ఏర్పడుతున్నాయి. సో మీరు కనుక జన్మకుండల్ని చూపించుకుని దాని రీత్యా మీరు కనుక ఏదైనా నా సజెషన్స్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడిన నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. శుభం భూయాత్.